ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 14వ అధ్యాయము 66వ వచనం నుండి 72 వచనాల వరకు ధ్యానించుకుందాం. పేతురు ముంగిటి క్రింది భాగములో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకతే వచ్చి పేతురు చలి కాచుకొనుచుండట చూచెను. అతనిని నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండినవాడు కావా అనెను. అందుకతడు, ఆయన ఎవడో నేను ఎరుగనను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతటా కోడి కూసెను. ఆ పనికెత్తే అతనిని చూచి, వీడు వారిలో ఒక్కడని దగ్గర నిలుచున్న వారితో మరలా చెప్పసాగాను. అతడు మరలా నేను కాననెను. కొంతసేపైన తర్వాత దగ్గర నిలుచున్న వారు మరలా పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒక్కడవు, నీవు గలిలీ వాడు కదా అనిది. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుషుని నేను ఎరుగనని చెప్పి చప్పించుకొనుటకును ఒట్టు పెట్టుకునుటకును మొదలుపెట్టెను. వెంటనే రెండో మారు కూడి కూసెను. గనుక కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయొచ్చు ఏడ్చెను. ప్రేమని దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుతో సాంగత్యము కలిగినటువంటి పేతురు ఒక పరిస్థితి తనకు ఎదురైనప్పుడు ప్రభుతో తను అద్భుతంగా తన యొక్క మాటను తెలియచేసి, మరణము వరకు నేను నిన్ను విడిచిపోను, ఈ యొద్ద నుంచి ఎప్పటికీ నేను పారిపోనని ప్రతిజ్ఞ చేసిన ప్రతిజ్ఞ పరీక్ష శోధన పడి, ఇక్కడ యేసు ప్రభు వారికి ప్రధాన యాజకుని యొక్క ఇంటి యొద్ద వారు తీర్పు తీర్చుకున్నప్పుడు, ప్రధాన యాజకుని ఇంటి యొద్ద దేవుని కుమారుని వీడు చెప్పుకొనుచున్నాడని పిడిగుద్దలు గుద్ది ఉమ్ము వేసి భయంకరంగా హింసించినప్పుడు దూరం నుండి ఆయన చూస్తూ ఉన్నాడు. అక్కడ వారికి చలికాలం కనుక ఆయన ముంగిట కూర్చొని సైనికులందరూ రాత్రి తిరిగి వచ్చి చలి కాచుకున్నప్పుడు ఇతను కూడాను అక్కడ చలి కాచుకుంటూ నిల్చున్నాడు. ఇందులో సామాన్యమైన పనికత్తే ఒక అమ్మాయి వచ్చి, అవును నువ్వు నిజముగా గలిలయలోని బెత్సైదా గ్రామస్తుడై, మాకు తెలుసు గలిలయ అనేక మంది ఆయనను వెంబడించారు, అందులో ఒక పేతురును సూటిగా ఆమె చెప్పినప్పుడు, ఏ అమ్మాయి ఎవరి గురించి చెప్తున్నావు, ఆయన గురించి నాకు తెలియదు అని మొదటిసారిగా బోధించాడు. లేదు యేసు ప్రభుత్వం ఉన్నవాడువే అని చెప్పినా సరే ఆయన వంకుతో అక్కడి నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మరొకరు తనను అడుగుతున్నారు. మరొకసారి ఆమె వచ్చి, లేదు ఇతను యేసు ప్రభుతో ఉన్నవాడే అని చెప్పి నిలిచున్న వారి దగ్గర ఆమె మళ్ళీ ఆ విధంగా చెప్పేసరికి తను ఎందుకో చాలా అవమానంగా భావించి అక్కడి నుంచి మళ్ళీ కొంచెం దూరంగా వెళ్ళి నిల్చున్నాడు. అక్కడ ఉన్నవారు కూడా, అవును నిజమే, వీడు యేసు ప్రభు శిష్యులలో ఒకడు, యేసు ప్రభుతో ఉన్నవాడు అని చెప్పి ఏకభావంతో అందరూ చెప్పినప్పుడు తను కొంచెం భయపడుతూ, అమ్మ ఎవరి గురించి మీరు చెప్తున్నారో నాకు ఆయన ఎవరో తెలియదు, ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారని తను అబద్ధం చెప్పడం మొదలుపెట్టారు. ముమ్మారు ఆ విధంగా వాళ్ళు అడిగినప్పుడు కూడి కూసింది. తర్వాత తనకు అర్థమైంది, యేసు ప్రభువారు చెప్పి ఉంటిరి,
కోడి కూయక ముందే ఓ మారును నా గురించి బొంకుతావని, ఆయన ఎవరో నాకు తెలియదని బొంకుతావని ప్రభు చెప్పిన మాట ప్రకారంగా తను ఆ మాట గుర్తు తెచ్చుకొని చాలా బాధపడతాం మొదలుపెట్టి, అయ్యో నేను ప్రభును బొంకి ఉన్నాను, అబద్ధాలు చెప్పి ఉన్నాను, నేను ఆయనని ఎరుగనని ఒట్టు పెట్టుకుంటూ ఆయన చాలా బాధపడటం మొదలుపెట్టారు. ఎందుకంటే కోడి కూసే మునుపే నువ్వు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకుతావని చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని సందర్భాల్లో సమయం వస్తుంటుంది, నువ్వు సేవకుడా అంటే, ఒకవేళ నేను సేవకుడు అని చెప్తే నన్ను ఎవరు తంతారు, నేను దేవుని బిడ్డ అంటే ఎవరు నన్ను వహేళన చేస్తారో, ఎవరు నన్ను చంపేస్తారు అని భయముతో యేసయ్యకు మనకు ఎలాంటి సంబంధము బాంధవ్యము లేదు అని చెప్పి స్పష్టంగా మనం చెప్పి తప్పించుకుంటాం. ఆయన తెలియజేస్తున్నాడు, మీరు చెప్పుచున్నటువంటి ఆ మనుషుడు ఎవరు నేను ఎరుగను అని చెప్పి శపించుటకును ఒట్టు పెట్టుకుంటకు మొదలుపెట్టాను. ఈ రోజుల్లో భారతదేశంలో కూడా ఈ స్థితి ఉంది కదా అండి. సాధారణంగా ఒక వ్యక్తితో మన సంబంధము లేదు, లేకపోతే అది మనం చేయలేదు అని చెప్పడానికి మనుషులు శపించడం, తనకు తను ఒట్టు పెట్టుకోవడం అనేది చేస్తూ ఉంటారు. ప్రభుతో నాకు సంబంధం లేదని చెప్పడానికి ఆయన ఒట్టు పెట్టుకోవాల్సి వచ్చింది. అవును, భారతదేశంలో అనేక మంది సువార్తకు వెళ్ళినప్పుడు వారిని పట్టుకుని, మీరు సువార్త చెప్పాలంటే మీకు బొట్టు పెడతాము, మీరు ప్రభును ఎరుగమని చెప్పి ఒకవేళ మీరు ఒట్టు పెట్టుకుంటే విడిచిపెడతామంటే చాలా చోట్ల సేవకులకు ఎన్ని అవమానాలు చేస్తున్నారో, బాధిస్తున్నారో మనం వింటున్నాం. ప్రభు కొరకు త్యాగము చేసే వ్యక్తి ఎవరైనా, ఎలాంటి పరిస్థితులు ఆవరించినా మనం దేవునికి మహిమ కొరకు ధైర్యంగా వారికి చెప్పగలగాలి, మేము దేవుని మనుషులం. ఈరోజు ఉంది ప్రాణం, రేపు పోతుంది. కానీ ప్రభు గురించి మనము అబద్ధాలు చెప్పి మనం బ్రతకడం కంటే, ఒక సామెత ఉంది కదా, కాకిలా కలకాలం బ్రతకడం కంటే హంసలాగా 6 మాసాలు బ్రతికితే చాలు అని. నువ్వు నిజమైన క్రైస్తవుడిగా, దేవుని కొరకు జీవించే వ్యక్తిగా, నీ ఆయువు కానీ నీ పరిస్థితులు కానీ ఎంత ప్రతికూలమైన స్థితిలో ఉన్నా నువ్వు ధైర్యంగా ప్రభు గురించి నువ్వు స్వీకరించి ఆ శోధన శ్రమల్లో ప్రభు కొరకు నిలబడటం ద్వారా నీకు దీవెన తప్ప, నువ్వు చచ్చిపోవడం ద్వారా నీకేదో లాస్ అయిపోతుంది అని, నన్ను చంపేస్తారని భయపడిపోయి అబద్ధం చెప్పడం అది బహు నేరం. ఈయన ఒట్టు పెట్టుకుంటూ శపించుకుంటూ తనకు ప్రభుకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్పి నిక్కచ్చంగా తేల్చి చెప్పినప్పుడు ఆ కోడి కూసింది. కోడి కూత తన చెవులు పడిన వెంటనే ఒక్కసారిగా తన గుండె అద్దిరిపోయింది. ఎందుకంటే స్వయాన యేసు ప్రభు వారికి నేను చెప్పాడు, ప్రాణము పోయినా అందరూ విడిచిపెడతారు కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. ఎస్, ఈరోజు విశ్వాసులు చాలామంది ఎలాంటి పరిస్థితులు వచ్చినా, బాప్తిస్మం తీసుకున్నప్పుడు శోధన, శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినా మేము ప్రభువును విడిచిపెట్టము అని చెప్పి ఒట్టు పెట్టుకొని చెప్తారు. మరి అది మీ జీవితంలో నెరవేరాలంటే ఏం చేయాలి? నిశ్చయంగా మీరు ప్రభు యొక్క మాటలకు లోబడి ఉండాలి, దేవుని వాక్యానికి లోబడి ఉండాలి. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, పేతురు పరిస్థితులు ప్రతికూలంగా మారిన వెంటనే అసలు యేసుకు ఆయనకి సంబంధము లేదు అని అబద్ధం చెప్తున్నాడు. లేరా ఇలాంటి క్రైస్తవులు? నీకు అన్ని అనుకూలంగా ఉంటే నేను దేవుని బిడ్డ అని చెప్పడం విశేషం కాదు.
కష్టకాలంలో ప్రభు కొరకు నిలబడి ప్రాణము పోతే పోని నేను ప్రభు కొరకు నా ప్రాణాన్ని విడిచిపెడతానని తెగించుకొని వెళ్ళగలిగినటువంటి వ్యక్తులే దేవునికి ఇష్టమైన బిడ్డలు. అలా చేయటం ద్వారా తప్పనిసరిగా మనం ప్రభు రాజ్యంలో చేరగలం. పేతురు తన జీవితంలో ఈ నూతనమైన అనుభూతిని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. పేతురు తన జీవితంలో ఓటమి పాలైపోయి ఆయన కన్నీళ్లతో తను పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని బాధపడడం మొదలుపెట్టాడు. యేసయ్య మాట వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ తీర్మానం ఏమిటి? ప్రభు కొరకు త్యాగంగా జీవిస్తావా? ప్రభు కొరకు నువ్వు ఎటువంటి సర్కమ్స్టెన్స్లో అయినా ప్రభు కొరకు నిలబడతావా? లేక సుఖం వచ్చినప్పుడు వెంబడించి దుఃఖం వచ్చినప్పుడు తప్పుకుంటావా? దేవుని యొక్క సన్నిధిలో సుఖమైన దుఃఖమైన కరువు అయినా వేదన అయినా బాధ అయినా నువ్వు ప్రభు కొరకే ముందుకు వెళ్ళాలి. ఒక గొప్ప భక్తుడు ఒక పాట రాస్తూ అంటాడు, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. పేతురు ఇప్పుడు ఏం చేశాడంటే హీఈస్ టర్నింగ్ బ్యాక్. భయపడిపోయాడు. ఎవరైనా ఉన్నారా అలాంటి క్రైస్తవ బిడ్డలు? పరిస్థితికి చూసి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారా? తప్పు. ఈ లోకం శాశ్వతం కాదు. నువ్వు ప్రభు కొరకు ప్రాణము పెడితే నువ్వు పరలోకంలో గొప్పవాడు అనిపిస్తావు. నువ్వు ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి భయపడిపోతే నువ్వు పరలోక రాజ్యంలో అడుగు పెట్టడానికి కూడా అర్హత కోల్పోతావు. నా ప్రియ సహోదరి సహోదరుడు, అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, నా నిమిత్తము సువార్త నిమిత్తము తన సిలువను మోసుకొని తన్ను తాను ఉపేక్షించుకొని ఎవడైతే వెంబడిస్తున్నాడో ఆయన దేవుని ఆశీర్వాదానికి దేవుని దీవెనకు పాత్రుడు. ఎవరైతే తనను తను ఉపేక్షించక తనను అపేక్షిస్తున్నాడో దైవరాజ్యంలో చేరలేడు. ఉపేక్షించుకోవాలి. నేను ప్రభు కొరకు చచ్చిపోతాను, నేను ప్రభు కొరకు నష్టమవుతాను, నా ప్రభు కొరకు నా ప్రాణాన్ని విడిచిపెడతాను అన్న సామర్థ్యత ధైర్యము ప్రతి ఒక్కరిలో ఉండాలి. దేవుని కొరకు త్యాగముగా జీవించిన వారు చరిత్రలో నిలబడిపోతారు. దేవుని మహిమ కొరకు వారు జీవించేవారు చరిత్రలో వారు నిలబడతారు. దేవునికి మహిమకరమైనటువంటి బిడ్డలుగా జీవించగలుగుతారు. దేవుని మాట వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యేసయ్యను ఆయన ఎవరో నాకు తెలియదని బొంకడం కంటే యేసయ్య కోసం ప్రాణం పెట్టడంలో నువ్వు ముందుంటావా? నువ్వు ఇష్టపడుతున్నావా? తలలుంచుకుని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. రక్షకుడా రండి. మీ యొక్క కృప, మీ కరుణ, మీ కటాక్షం ఇసములు దయచే వినవాక్యము ప్రతి జీవితాల్లో ఫలింపచేసి ప్రభు అబద్ధాలు చెప్పి వెనక్కి వెళ్ళిపోయే క్రైస్తులుగా కాక మీ కొరకు త్యాగశీలైన క్రైస్తులుగా మీ మహిమ కొరకు జీవించే భాగ్యవంతులుగా ప్రతి బిడ్డలను దీవించుమని, ఇద్దరు గొప్ప కార్యములు ప్రతి ఒక్కరు జరిగించుమని, మీ కొరకు త్యాగం చేసిన వారు చరిత్రలో నిలబడుతున్నారు. మిమ్మల్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయిన చరిత్రహీనులుగా చస్తున్నారు. అలాంటి స్థితి ఏ బిడ్డలకు రాకూడదయ్యా. మీ కొరకు ప్రభు సమర్పణ కలిగి ఏ శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా మీ కొరకు త్యాగం చేసి ముందుకు సాగే భాగ్యము ప్రతి ప్రియ కుటుంబాలకు దయచేయమని, ప్రతి ప్రియ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామములో శాంతి సమాధానము ఆయన కృప మనకు తోడై ఉండునుగాక.